అడగకుండా వెళ్ళిపోతే గొడవ వదిలిపోతుందని రెండు చేతులతో రెండు వెన్న ముద్దలు పట్టుకుని గబ్బ 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 గబ్బా ఇంట్లోంచి వెళ్ళిపోయి పక్కింట్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏ అవతారంలో ఉంటే ఏమిటి, ఆయనకి స్నేహం వానరాలతోటే. ఆ కోతులంటే ఎంత ఇష్టమో మా స్వామికి. వెళ్ళి ఇంకా దంచడానికి పనికిరాని చెక్క రోలు ఒకటి ఉంది, కొయ్య రోలు. ఆ రోలు తిరగేశాడు. ఎంత తెలివితేటలో చూడండి. మళ్ళీ ఆ రోలు మీద నించుంటే అందులో కన్నంలో కాలు ఎడుతుంది. తిరగేశాడు. తిరగేసి ఆ రోలు మీద ఎక్కి నించున్నాడు. నించున్నవాడు పోని నించోవచ్చు కదా. మధ్య మధ్యలో ఓసారి అమ్మ వెనకాల వస్తుందేమో అని వెనక్కి తిరిగి చూస్తున్నాడు. నాకు పాలు ఇవ్వలేదో అని అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. రాలేదు, అప్పుడే ఎందుకు ఏడుపు, కాసేపు ఆపుదాం అంటున్నాడు. తను తింటున్నాడు. ఆ చెట్ల మీద ఉన్న కోతుల్ని పిలిచాడు. చక్కగా అవన్నీ వచ్చి గోడెక్కి కూర్చున్నాయి ఆ పిల్ల కోతులు. వాటన్నింటికీ పెడుతున్నాడు. అవి వచ్చి కోతులన్నీ తింటున్నాయి. ఆయన ఎక్కడుంటే అవి అక్కడ ఉంటాయి కాబట్టి ఆ కోతులన్నీ తింటున్నాయి. ఆయన హాయిగా పెడుతున్నాడు. వెనక్కి తిరిగి చూసి ఓసారి దొంగ